మా రాజ్యానికి మీకు స్వాగతం. ఇది మన రాజ్యం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు స్టార్టింగ్‌లో చూసిన వీడియో మొత్తం కంప్లీట్‌లీ ఫ్రీగా చేసిందే. సో, ఇప్పుడైతే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ గాని, మూవీ గాని ఎలా తీయాలో ఒక చిన్న సీన్స్ ఒకటైతే క్రియేట్ చేసి చూపిస్తా మీకు ఎలా చేశానో. ఇది కంప్లీట్‌లీ ఫ్రీగా చేసిన రూ. 1 కూడా నేనైతే ఇన్వెస్ట్ చేయలేదు. ఇలా మీరు కూడా చేయాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు అప్డేట్స్ వస్తాయి డైలీ కాబట్టి. సో, ఫస్ట్‌లీ మనమైతే గూగుల్ జెమినైలో మనమైతే ప్రాంప్ట్స్ ఇవ్వాలి. ప్రాంప్ట్స్ అంతా పెద్దగా ఏమి ఉండవు. మనం తెలుగులో ఇచ్చినా అయిపోద్ది. చిన్న సెంటెన్స్ ఇచ్చినా కూడా. బిఫోర్ దట్ మీ దగ్గర అయితే మంచి క్లారిటీ ఉన్న ఇమేజ్ అయితే ఇవ్వండి. సో, మీ దగ్గర ఏ ఇమేజ్ ఉన్నా తీసుకొని 4K కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ క్లారిటీ ఉన్న ఇమేజ్ ఇస్తే మీ పిక్సెల్స్ పగులుకోకుండా ఫేస్ చాలా బాగా వస్తుందనమాట. సో, నేనైతే సో, గూగుల్ జెమినైకెళ్ళి ఒక చిన్న సెంటెన్స్ అయితే ఇస్తున్నాను. సో, క్రియేట్ ఐ యామ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ అని ఇచ్చాను. నా ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో అప్‌లోడ్ చేస్తున్నాను. సో, యాడ్ గ్రాండియర్ ఫారెస్ట్ సీన్ అని ఇస్తాను. సో, మనకు ఏదైనా వీడియో కొంచెం గ్రాండియర్‌గా ఉంటే బెటర్ అనిపిస్తుంది కదా! సో, నేను అలాగే యాడ్ చేశాను. సో, ఫారెస్ట్ విజువల్స్ అని ఇచ్చి నేనైతే ఎంటర్ ఇచ్చాను. సో, ఒకసారి చూపిస్తాను నేను ఏ ఫోటో అప్‌లోడ్ చేశానో. ఇది నా ఫోటో. ఇది మొత్తం టోటల్‌గా నేను గూగుల్ జెమినీ యూజ్ చేసి చేసుకుంది నార్మల్ ఇమేజ్ ఇచ్చి. సో, చూద్దాం ప్రెజెంట్ మనకి ఎలా వస్తుందో. సో, చూసారా చాలా అంటే చాలా గ్రాండియర్‌గా వచ్చింది. సో, చిన్న లయన్స్ గాని పక్కన ఆటోమేటిక్‌గా వచ్చాయి. అలాగే మనం సెకండ్ ఫ్రేమ్ కూడా రెడీ చేద్దాం. సో, సెకండ్ ఫ్రేము మీరు ఇంతకుముందు వచ్చిన ఇమేజ్ రిఫరెన్స్‌గా తీసుకొనైనా చేయొచ్చు. సో, లేకుంటే దాని కింద కూడా ట్రై చేయొచ్చు. సో, నెక్స్ట్ ఫ్రేమ్ సజెస్ట్ చేయండి అని. సో, నేనైతే ఇంతకుముందు ఫస్ట్ ఫ్రేమ్ వచ్చింది కదా! దాన్నైతే రిఫరెన్స్‌గా ఇస్తున్నా. ఎందుకంటే సేమ్ మనకు విజువల్స్‌తో సెకండ్ ఫ్రేమ్ కూడా రావాలి కాబట్టి. క్రియేట్ హి వాస్ వాకింగ్ ఇన్ ద జంగిల్ అలాంగ్ విత్ హిస్ లయన్స్ అని ఇచ్చాను. సో, చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఇది మన ఇమేజ్ రిఫరెన్స్. సో, కొంచెం స్పీడప్ చేస్తాను. మనకు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఆల్మోస్ట్ మనకు వచ్చేసింది ఇమేజ్. చూడండి సేమ్ లయన్స్‌తో ఇంకా 2 లయన్స్ అయితే వచ్చాయి పెద్దవి. ఇంతకుముందు ఫీమేల్ ఇప్పుడు మేల్ వచ్చాయి. సేమ్ నేను నడుస్తూ ఉన్నట్లే వచ్చింది. అలాగే మనం థర్డ్ ఫ్రేమ్ కూడా రెడీ చేద్దాం. ఇప్పటికైతే మనకి 2 ఫ్రేమ్స్ రెడీ అయిపోయి ఒక ఫ్రేమ్ మనం 8 సెకండ్స్ చేసుకున్నా 16 సెకండ్స్ మీకైతే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే రెడీ అయిపోయింది. చాలా గ్రాండియర్‌గా మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో. సో, థర్డ్ వన్ కూడా మనం జస్ట్ తను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక అనకొండ వచ్చి తను కిల్ చేయడానికి వస్తుంది. ఆ 2 లయన్స్ అయితే తన్ని కాపాడుతుందనమాట కింగ్‌ని. సో, చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో మనం ఇచ్చింది. సో, చూడండి. సో, చాలా బాగా వచ్చింది. దీనికి యానిమేషన్ అయితే మీరు యాడ్ చేయాలి. సో, అలాగే నేను నెక్స్ట్ 2 ఫ్రేమ్స్ కూడా క్రియేట్ చేశాను. సో, యానిమల్స్‌కి ఫీడ్ చేయడం గాని, యానిమల్స్‌తో ఆడుకోవడం గాని. సో, అయిపోయాక మనకి మెయిన్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం దాన్ని యానిమేషన్‌గా మంచిగా కన్వర్ట్ చేసుకోవాలి. అది మనకి పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ. సో, దానికోసం గూగుల్ జెమినైకి వెళ్దాము. సో, గూగుల్ జెమినై ఎందుకంటే గూగుల్ ఫ్లో యూజ్ చేయొచ్చు. చాలా వెబ్‌సైట్స్ యూజ్ చేయొచ్చు ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి. సో, గూగుల్ జెమినైలో మనము తెలుగు డైలాగ్స్ అయితే యాడ్ చేయొచ్చనమాట. సో, అందుకు నేనైతే ఇది మీకు రిఫర్ చేస్తున్నా. క్రియేట్ ఎ సీన్ హి వాస్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ అండ్ హి సెడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని ఇచ్చాను. సో, తెలుగులో మీరు ఏ డైలాగ్ అయితే ఇవ్వాలనుకున్నారో ఆ డైలాగ్ అయితే ఇక్కడ ఇవ్వండి. మీకైతే తను తెలుగులో అయితే మాట్లాడతాడు. సో, డన్. మా రాజ్యానికి మీకు స్వాగతం అని ఇచ్చాను. సో, క్లోజప్ షాట్ కొట్టాను ఒకటి. సో, చూద్దాం మనకు స్పీడప్ చేస్తాను. అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం మనం ఒకసారి. సో, మనం కంప్లీట్‌లీ ఫ్రీగా అయితే ఒక 5 ఫ్రేమ్స్ అయితే రెడీ చేశాను. 3 మీకు చూపించాను. మిగతా 2 అయితే సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను. సో, చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. మా రాజ్యానికి మీకు స్వాగతం. చూసారా? అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తెలుగు వాయిస్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో, అలాగే సెకండ్ ఫ్రేమ్ కూడా మనమైతే ఇచ్చేసి తెలుగు డైలాగ్ అయితే యాడ్ చేద్దాము. సో, తను నడుచుకుంటూ ఎళ్ళడము. అక్కడ ఒక డైలాగ్ కూడా యాడ్ చేద్దాం. ఇది మన రాజ్యం అని. సో, క్రియేట్ హి వాస్ వాకింగ్ స్లోలీ ఇన్ ద జంగిల్ అండ్ హి సెడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని ఇద్దాం. చూద్దాం ఎలా వస్తుందో. ఒక్కోసారి మన తెలుగు లాంగ్వేజ్ సరిగ్గా రాదు. ఇంగ్లీష్‌లో కన్వర్ట్ అయిపోద్ది. సో, మీరు ఒక జేసన్ ప్రాంప్ట్ గాని ఏదో ఒకటైతే ట్రై చేయాలి. సో, ఇది మన రాజ్యం అని ఇచ్చాను. ఇది మా రాజ్యం అని ఇచ్చాను. ఒక్కోసారి మన క్రెడిట్స్ అయితే వేస్ట్ అయిపోతుంటాయి. కానీ మనం మంచి ప్రాంప్ట్ ఇచ్చినా ఒక్కసారి వేస్ట్ అయితే అవుతుంటాయి. మనం బాధపడకూడదు. నెక్స్ట్ అయితే మనం ట్రై చేయాలి. సెకండ్ వన్ వచ్చేసింది. చూద్దాం అవుట్‌పుట్. ఇది మన రాజ్యం. సో, డన్. ఇది మన రాజ్యం అని చెప్తాడు. సో, కొంచెం క్లిప్ మంచిదైతే మీరు యాడ్ చేసుకోండి. మిగతాదైతే కట్ చేసేసుకోండి. అన్నోన్ పార్ట్ ఉంటుంది కదా! మనకు నచ్చని వీడియోలో నచ్చని సీను దాన్ని మీరు కట్ అయితే చేసుకోండి.
సో, అలాగే మాకు గూగుల్ జెమినీలో 3 వీడియోసే కదా డైలీ తెలుగు చేసుకోవడానికి. సపోజ్ కొన్ని సీన్స్ ఉంటాయి మీకు వాయిస్ లేని సీన్స్. అవన్నీ మీరు గూగుల్ ఫ్లో కానీ మీకు ఫ్రీ టూల్స్ ఉంటాయి కదా! వాన్ వీడియో, హైలో డాట్ ఏఐ మీరు అక్కడికెళ్ళి చేసుకోండి. మనం తెలుగు వాయిస్ లేనివి. సో, టోటల్లీ మనం గూగుల్ జెమినీలో చేయలేం కాబట్టి తెలుగు. మీరైతే ఫ్లో గాని, గూగుల్ ఏఐ స్టూడియో గాని అలా అయితే ట్రై చేయండి. సో, నెక్స్ట్ సీన్స్ అయితే నేను ఇస్తున్నా ఇక్కడ. ఇక్కడ గూడా మీకు అక్కడ ప్రో అకౌంట్ ఉండాలి. ఇక్కడ ప్రో అకౌంట్ ఉండాలి. 2 ప్రో అకౌంట్స్ ఒకటే అన్నమాట. అక్కడ ఇక్కడ సెపరేట్ ఉండదు. ఒక ప్రో అకౌంట్ తీసుకోవాలి. ప్రో అకౌంట్ స్టూడెంట్ అయితే మీకు స్టూడెంట్‌గా ఫ్రీగా యాక్సెస్ ఉంది 1 ఇయర్ వాడుకోవడానికి. ఒకవేళ మీకు స్టూడెంట్ కాదంటే నాకు ఇన్‌స్టాలో మీరు డీఎం చేశారంటే నేనైతే మీకు లో కాస్ట్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను స్టూడెంట్ అకౌంట్. సో, నేనైతే నెక్స్ట్ సీన్ అయితే ఇచ్చేసాను. అలాగే మీకు నెక్స్ట్ సీన్ ఉంటుంది గదా! సో, మీకు వాయిస్ అయితే ఏవైతే లేవో అవైతే మీరు ఇక్కడైతే ఫ్లోలో కానీ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేసే సైట్స్‌లో మీరైతే ట్రై చేయొచ్చు. అయిపోయాక మీకు ఒకేళ ఫ్లో లేదు, మీకు గూగుల్ జెమినీ లేదు, మీకు ఒకేళ నార్మల్ సీన్స్ కావాలంటే వాన్ వీడియో అయితే యూజ్ చేసుకోండి. చెప్పాలంటే మీకు గూగుల్ VO3 అక్కడికన్నా ఇక్కడ క్లారిటీ చాలా బాగా వస్తుంది వాన్ 2.2లో. ఇక్కడైతే మీకు క్రెడిట్స్ అయితే డైలీ చెక్ ఇన్ చేస్తే 10 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో, 10 క్రెడిట్స్ అయితే మీరు 1 వీడియో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ జీమెయిల్స్ కానీ టెంపరరీ మెయిల్ యూజ్ చేసి అన్‌లిమిటెడ్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు వాన్ వీడియో. ఒకటి చూస్తా మీకు ఎలా అప్‌లోడ్ చేయాలో. ఒకటి అప్‌లోడ్ చేశాను మీరు చూస్తారు. ఒకటి అప్‌లోడ్ చేశాను. సో, తను ఎలిఫెంట్స్‌కి ఫీడ్ చేయడం ఇచ్చాను. క్రియేట్ ఎ గుడ్ సీన్ హి వాస్ ఫీడింగ్ ఎలిఫెంట్స్ అని ఇచ్చాను. ఇక్కడ జస్ట్ మాకు ఒక 1 మినిట్‌లో అయితే వీడియో అయితే రెడీ అయిపోతుంది. చెప్పాలంటే 1080 పిక్సెల్స్‌లో వస్తుంది ఇక్కడ. సో, కొంచెం దీన్నే ప్రిఫర్ చేస్తాను. బట్ తెలుగు ఉండదు ఇక్కడ. ఇంగ్లీష్ కూడా ఉండదు. ఓన్లీ జస్ట్ సీన్స్ అయితే చేసుకోవచ్చు మనం. కంప్లీట్‌లీ ఫ్రీగా. సో, ఇలా అయితే మనకొస్తుంది. సో, చాలా బాగొస్తుంది 1080 పిక్సెల్స్‌లో. ఇలా అయితే మీరైతే ఒక గ్రాండియర్ సీన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు కంప్లీట్‌లీ ఫ్రీగా గూగుల్ జెమినీ అలాగే సో, గూగుల్ ఫ్లో కానీ, గూగుల్ నానో బనానో ఇవన్నీ యూజ్ చేసి మోడల్స్ మీరైతే కంప్లీట్‌లీ ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఇది మన వీడియో. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.